హలో అందరికీ మీ అందరికీ తెలుసు కదా నేను 1.5 year బ్యాక్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అయితే ఆ తర్వాత నేను దాని గురించి ఏం అప్డేట్ ఇవ్వలేదు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను లాంగ్ వీడియోలో తీసాను అనమాట 1.5 year బ్యాక్ అప్పుడు నాకు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి 13,000 అయింది మళ్ళా 1.5 year తర్వాత ఇప్పుడు చేయించుకున్నా ఇప్పుడు వచ్చేసి నాకు 9,000 అయింది నిజానికి ఇట్లా 1.5 year కి చేసుకోవద్దు ప్రతి 3 months కి ఒకసారి టచ్ అప్ ఇవ్వాలి హెయిర్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే మన హెయిర్ అనేది ఎప్పటికీ స్ట్రైట్ గానే ఉంటది కాకపోతే పెరిగే హెయిర్ రూట్స్ దగ్గర నుంచి మళ్ళా మన ఒరిజినల్ హెయిర్ ఎట్లుండేనో అట్లా కర్లీగా వస్తుంది అనమాట అట్లా 3 months కి ఒకసారి ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటది కాబట్టి ఇక్కడ మన హెయిర్ మాడ దగ్గర కొంచెం టచ్ అప్ ఇప్పించుకోవాలి నాకు టైం లేక నేను 1.5 year కి వెళ్ళినా ఇప్పటికి నాకు హాఫ్ హెయిర్ కర్ల్స్ వచ్చేసినాయి కింద మాత్రం స్ట్రైట్నింగ్ ఉంది పైన హాఫ్ హెయిర్ కర్ల్స్ ఉండే ఫైనల్లీ స్ట్రైట్నింగ్ అయితే అయిపోయింది ఈ స్ట్రైట్నింగ్ చేసే ప్రాసెస్ వచ్చేసి 2 time taking అనిపిస్తుంది మెయింటెనెన్స్ దాని గురించి డీటెయిలింగ్ గా కావాలా కామెంట్ చేసేయండి